వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరియర్లో దూసుకెళ్తున్నాడు నరసింహం బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి సినిమా కలెక్షన్ల దెబ్బకు బాక్సాఫీస్ కు ఊపిరాడలేదు. ఇక డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ విధ్వంసానికి థియేటర్లు దద్దరిల్లాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో కొల్లగొట్టిన 4 సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. అటు కలెక్షన్ల పరంగానూ ఇటు స్టోరీ సెలెక్షన్ పరంగానూ బాలయ్య ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నాడు. కమిట్ అయిన ప్రతి సినిమాతో 100 కోట్ల ఫీట్ను అందుకుంటూ తనకు పోటీయే లేదని చెప్పకనే చెబుతున్నాడు. ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ సినిమాతో తన పవర్ ఏంటో చూపించిన బాలయ్య రీసెంట్గా డాకు మహారాజ్ ఓటీటీలోకి ఎంటర్ అయ్యాడు. ఇంకేముంది, అక్కడ కూడా డాకు ఊచకోత మొదలుపెట్టాడు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలోకి విడుదలైంది. నందమూరి నరసింహం బాలయ్య నటించిన డాకు మహారాజు నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉంది. స్ట్రీమింగ్ స్టార్ అయినప్పటి నుంచి ఇండియాతో పాటు మరో 18 దేశాలలో డాకు మహారాజ్ సినిమా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. కొందరు మూవీ లవర్స్ అయితే ఈ సినిమాను ఒకసారి మలయాళంలో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంలో నేరుగా రిలీజ్ చేసి ఉంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేది కదా అని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. తమకు పుష్ప 2 కంటే ఈ సినిమానే నచ్చిందంటూ నెట్టింట్లో తెగ పోస్టులు పెడుతున్నారు. ఓ విధంగా రీజనల్ సినిమాలకు ఇతర భాషల్లో ఆదరణ పెరగడానికి ఓటీటీలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. అటు వరల్డ్ వైడ్ గాను డాకు మహారాజ్ సినిమా ఓటీటీ రెస్పాన్స్ అదరగొడుతోంది. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అరబ్ కంట్రీస్లలో టాప్ 2లో ట్రెండింగ్లో ఉంది. ఏదేమైనా డాకు మహారాజ్ సినిమా బాలయ్య కెరియర్లో ఓ స్పెషల్ సినిమాగా నిలిచిపోనుంది.